ఆసరా పెన్షన్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మౌనం వీడి పెన్షన్ వెంటనే పెంచాలని, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై తాడో పేడో తేల్చుకుంటామని ఎంఆర్పీఎస్ నాయకులు హెచ్చరించారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయం ముట్టడిలో భాగంగా జగిత్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆసరా పెన్షన్దారులతో కలిసి ముట్టడి కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం వికలాంగులకు 6,000 చేయిత పెన్షన్దారులకు అలాగే 4,000 పెంచుతామని హామీ ఇచ్చి అమలు చేయడం మర్చారని వారు అన్నారు. ఎలక్షన్ లో హామీ ఇచ్చిన హామీని మేము అమలు చేయమంటున్నాం. గతంలో ఏదైతే కేసీఆర్ గారు మరి 2016 ఇస్తా ఉన్నాడు, మరి వృద్ధులకు వికలాంగులకు 4,000 ఇస్తా ఉన్నాడు. ఏదైతే కొత్త పెన్షన్లు పిఏపి కలిగి ఉండి పెన్షన్ రాని వాళ్ళు, ఏదైతే భర్తలు కోల్పోయి మరి వితంతులో ఉన్న వాళ్ళు దాదాపు 10 లక్షల మంది కొత్త పెన్షన్లను కేసీఆర్ తొక్కి పెడతా ఉన్నాడు. మరి మేము అధికారంలోకి వస్తే ఒక ఇంట్లో 2 వృద్ధులు ఉంటే మరి 2 ముసలులకు ఇస్తాం. ఎవరైతే భర్త కోల్పోయిన వాళ్ళు ఉంటే వితంతు పింఛన్ ఇస్తాం. అదేవిధంగా బీడీ కార్మికులు మరి 2,000 పింఛన్ 4,000, కొత్తగా పిఎఫ్ కలిగి ఉండి మరి పెన్షన్ రాని వాళ్ళకు కూడా మేము పెన్షన్లు ఇస్తామని చెప్పి మరి ఇప్పటికి 20 నెలల నుంచి అమలు చేయకపోవడం నిజంగా పేదల పక్షాన సుతశుద్ధి లేనట్టు మాకు కనబడుతూ ఉంది. ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అనేక పథకాలు అమలు పడుతూ ఉంది. ఏదైతే వేలాది ఎకరాలు ఉన్నటువంటి రైతులకు మరి ఇవాళ రైతు బీమా, రైతు రుణమాఫీ చేసింది. ఏదైతే ఇవాళ ఎమ్మెల్యే జీతాలు పెంచుకోవడం జరిగింది. ఏదైతే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు తోటి 1,000 కోట్ల రూపాయలు దోసిండని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి మరి కొత్త డ్రామాకు తెరదీస్తూ ఉన్నాడు. మూసి ప్రక్షాళన చేస్తా అని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి